హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే కేవలం 15 నెలల్లోనే ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఒక తిరుగులేని నాయకుడిగా తయారయ్యాడు. ఆయన భోళా మనిషి, అట్లాగే మనసులో ఏది దాచుకోకుండా బయట పెట్టే మనిషి. ఆయన తనకంటూ తెలంగాణ రాజకీయాలపైన, దేశ రాజకీయాలపైన తన మార్కును వేయడానికి, తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మాటలన్నీ నేను అనడం లేదు. లోక్సత్తా వ్యవస్థాపకుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పిన విషయాలలో ఏంటంటే, ఒకటి, ఏ విషయాన్నైనా సరే ఆయన స్పష్టంగా, సూటిగా, అంటే రేవంత్ రెడ్డి స్పష్టంగా, సూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పి పారేస్తున్నాడు. దానివల్ల రాజకీయంగా నష్టమా, లాభమా అనే విషయాలేవి ఆయన రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా మనకు కనబడడం లేదు. ఒకటి, ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం ఒకటి ఈ మధ్య చేశాడు ఆయన. ఉచిత పథకాలపైన ఆయన కామెంట్ చేశాడు. ఉచిత పథకాలు కనుక హద్దు మీరిపోతే, అవి ఒక హద్దు దాటి ముందుకు వెళితే రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడుతుంది, అభివృద్ధి కార్యక్రమాలకు అవి అడ్డంకిగా మారుతున్నాయి, నిధుల కొరత ఏర్పడుతోంది, ఆర్థిక వనరుల కొరత ఏర్పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పాడు. అలాగే ఇంకొక సందర్భంలో ఐఏఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు సంబంధించిన అధికారుల గురించి కూడా ఆయన కామెంట్ చేశాడు. అంటే ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో, ఎంత వేగంగా అయితే ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువెళ్లాలని అనుకుంటుందో, అంతే వేగంగా, ఆ స్పీడ్లో అధికార యంత్రాంగం పనిచేయడం లేదు, అధికార యంత్రాంగం పనితీరు పట్ల నాకు అసంతృప్తిగా ఉందని కూడా ఆయన ఓపెన్గా చెప్పేశాడు. సో ఇట్లా అట్లాగే ఇంకా చాలా సందర్భాల్లో చాలా విషయాలు ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా ఇది మాట్లాడితే దీనివల్ల రాజకీయంగా నష్టం ఉంటుందేమో, ఇది మాట్లాడితే తనకేదైనా ఫ్యూచర్లో రాజకీయంగా ఇంకేమైనా నష్టం ఏమైనా జరుగుతుందేమో అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి లేనట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఆయన ఒక తిరుగులేని నాయకుడిగా నిరూపించుకుంటున్నట్టుగా జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడుతున్నారు. రేవంత్ రెడ్డి కొన్ని విషయాలు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. చాలా లేటెస్ట్గా మాట్లాడేది ఏమిటి అంటే, తెలంగాణ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది, అప్పులు పుట్టడం లేదు, అప్పులు పుట్టడానికి సంబంధించిన మార్గాలు కూడా లేకుండా పోతున్నాయి. అంటే మనం తెలంగాణలో కేసీఆర్ పరిభాషలో చెప్పాలంటే పతారా అంటాం మనం. పతారా అంటే పరపతి లేకుండా పోతున్న కారణంగా రాష్ట్రానికి అప్పులు పుట్టడం కూడా అసాధ్యమవుతుందని కూడా చెప్పాడు ఆయన. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, అదొక కాంటెక్స్ట్. రెండో యాంగిల్ ఏంటి, అప్పులు పుట్టే అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయని కూడా ఆయన ఓపెన్గా చెప్పాడు. ఇట్లా ఓపెన్గా చెప్పడం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావనో, పెట్టుబడులు రావనో, లేకుంటే రాష్ట్రం మరింత దివాళా తీసే అవకాశం ఉందనో బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ ఆరోపించే అవకాశాలు ఉన్నాయి, ఆరోపిస్తున్నాయి కూడా. బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి యథాతథంగా ఉన్న సిచ్యువేషన్ ఆయన బయట సమాజానికి చెప్పేస్తున్నాడు, బయట సమాజానికి తెలియజేస్తున్నాడు. అయితే ఈ పాపాలన్నీ కూడా, అంటే ఈ అప్పుల చిట్టా అంతా కూడా గత ప్రభుత్వం, అంటే కేసీఆర్ హయాంలో జరిగిన పాపాల కారణంగానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్లకు పైగా, అంటే గతంలో కేసీఆర్ హయాంలో చేసిన అప్పు పైన వడ్డీ చెల్లించాల్సి వస్తుంది అని కూడా ఆయన చెప్పాడు. సో ఇటువంటి అన్నీ కూడా ఇంత భోళాతనంగా, ఓపెన్గా మాట్లాడడం అనేది అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఉంటుందని కూడా జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్.